మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, శివంపేట మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కష్టాల కడలు వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గ్యారంటీలకు కట్టుబడి ప్రజాపాలన కొనసాగిస్తూ ప్రజల బాగోగులే ఎజెండాగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుహాసిని రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మహేష్, కొల్చారం మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, రుస్తుంపేట ఎంపీటీసీ అశోక్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ మండల ఉపాధ్యక్షుడు నర్సింహులు, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మత్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిదర్శనం ఇది. చిన్న చింతకుంట గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండే, అదే పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంచి వచ్చినందుకు చిన్న చింతకుంట గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరిస్తూ, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఈ రుణమాఫీ అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, ఇంకా ప్రజలకు అవసరం ఇచ్చిన అన్ని విధాల్లో కూడా సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ముందు నడుస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ రావంగానే ప్రజల మధ్యల తర్వాత కొట్లాటలు పెడుతూ వాళ్ళ తర్వాత పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు నర్సాపూర్ 50 కిలోమీటర్, హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదంటే ఇది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, ఇక్కడ స్థానిక నాయకుల వల్లనే జరిగింది. అందుకోసానికే మేము స్థానిక నాయకత్వం, నేను కానీ మా ఇన్ఛార్జ్ కానీ, మా ఎజెండా కాంగ్రెస్ ఎజెండా, మా జెండా కాంగ్రెస్ జెండా, మా ఎజెండా మొత్తం తర్వాత ప్రజలకు, పేద ప్రజలకు ఏం సేవ చేయాలనేది నర్సాపూర్ అభివృద్ధి మీద ఉంటుంది తప్ప రాజకీయాల మీద కానే కాదని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా అందరూ కూడా, మేమందరినీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.